హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య మహా క్రియేషన్స్ అండి. మీరు చూస్తున్నారు సుకన్య మహా క్రియేషన్స్ ఛానల్ అనమాట. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా సిస్టర్ వాళ్ళది మొక్కలు అనమాట. చాలా రకాల మొక్కలు ఉన్నాయి ఇక్కడ. నాకైతే మీ అందరికి పెంచుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే పెంచుకుంటారని చూపిస్తున్నాను. అసలు ఇది మందారం చెట్టు అన్న చూచి దగ్గరికి వచ్చి ఎంత బాగుందో చూడండి. రెడ్ కలర్ మందారం, ఇది ముద్ద మందారం. ఇది చాలా పెద్దది. ఇది వచ్చేసేమో చామంతి చెట్టు. ఈమె టబ్బులో నాటింది మక్కాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో, గుత్తగా వచ్చాయండి. ఎంత బాగా వచ్చిందో. దీనికి ఇంకా 1 మంత్ అయితే ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట, నిండుగా కాస్తాయి. ఇప్పుడే కదా వర్షాకాలం మొదలైంది. ఇంకొకటి వచ్చేసి ఇది ఎల్లో కలర్ ఫ్లవర్స్, మీరు చూసే ఉంటారు. ఇప్పుడైతే ఫ్లవర్స్ అయితే లేవు మీరు చూపించడానికి. ఇదైతే నిమ్మ చెట్టు అన్నమాట. నిమ్మకాయలు అయితే మస్తుగా ఉన్నాయి అన్నమాట. చూడండి నిమ్మకాయలు, చూడండి నిమ్మకాయలు ఎంత బాగున్నాయో. ఫ్రెష్ నిమ్మకాయలు అన్నమాట. మనం వచ్చి కావాలన్నప్పుడు చెట్టుకు కోసి చెట్టంతా చెట్టుకు కోసుకోవచ్చు. ఇదిగోండి ముళ్ళులు ఉన్నాయి, జాగ్రత్తగా కోసుకోవాలి నిమ్మ చెట్టుకి. ఇదైతే చెట్టుకే పండిపోయి పగిలిపోయిందనమాట. చాలా ఫ్రెష్ అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు. నిమ్మ చెట్టు అయితే చాలా పెద్దది అయింది. ఇంకొక చెట్టు వచ్చేసి ఇది కూడా మందారం చెట్టు అనమాట. ఇది కూడా రెడ్ కలర్ మందారం, పింక్ కలర్ మందారం. ఇది అయితే మొగ్గలు వచ్చినాయి ఇప్పుడేను. ఇది వచ్చేసి ఇదేం చెట్టు జయశ్రీ, వైట్ ఫ్లవర్ అనమాట. చాలా బాగుంది అసలు. గోవర్ధన్ గిరి ఫ్లవర్ ఏదో అంటారు దీన్ని, సంథింగ్. ఓకే, ఇది వచ్చేసి కాకరకాయ చెట్టు ఉంది ఇక్కడ. కాకరకాయ చెట్టు ఉంది ఇక్కడ, పిందెలు పడ్డాయి అన్నమాట. ఇది కాకరకాయ చూడండి ఎంత బాగా ఫ్రెష్ అన్నమాట. ఏ రసాయనాలు వేయకోకుండా ఇది న్యాచురల్గా పండిన పంట. ఎంత బాగున్నాయో చూడండి. ఇది పిందెలు ఇప్పుడిప్పుడే పడ్డాయి అన్నమాట. కాకరకాయలు అయితే బాగా మంచి సైజు వచ్చినాయి. ఫ్రై చేసుకుంటే సూపర్ ఉండిద్ది. ఇంకొక చెట్టు దోసకాయ చెట్టు ఉంది ఇక్కడ. ఇదేమో దోస తీగ అనమాట. దోసకాయ అయితే ఇక్కడైతే ఉంది. ఎంత బాగుందో చూడండి మీరే. ఇక్కడైతే దోసకాయలు కోసాము ఇప్పుడే ఫ్రెష్గా. మీకైతే చూపిస్తాను. మొగ్గలు అయితే పిందెలు అయితే ఉన్నాయి ఇక్కడ, మీరు చూద్దరు. ఇదిగో చూడండి దోసకాయ పిందెలు అయితే ఇలా ఉంటాయి అన్నమాట. బుడ్డ పిందెలు. చెట్టు తీగ అయితే ఇలా ఉండిద్ది దోస తీగ. ఇదైతే ఇప్పుడే కోసామన్నమాట మేము. ఎలా ఉండిద్దో జస్ట్ ఇది పుట్టుక. మనమైతే న్యాచురల్గా పండింది. ఇప్పుడైతే మనం కోసి ఎలా ఉందో టేస్ట్ చూసేద్దాం. కోసి టేస్ట్ చూద్దాం. ఏ మందులు వేయకుండా ఇంట్లో చక్కగా ఇలా పెంచుకొని ఇలా తింటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇంట్లో అన్ని మొక్కలు వేసుకోవడానికి ట్రై చేయండి. దీంట్లో కొంచెం ఉప్పు కారం అవి కూడా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఉందా. అసలు చాలా టేస్టీగా ఉన్నాయండి. చాలా బాగుంది. రండి ఇంకా చూపిస్తాను మీకు. అటువైపు చెట్లు ఉన్నాయి. ఇది బొబ్బాస్కాయ చెట్టు, చిన్నదే, ఇంకా పెద్ద అవ్వలేదు. ఇది వచ్చేసి మల్లె చెట్టు అనమాట. దాంట్లో మల్లె తీగ. విత్తనాలు వేస్తే ఇలా
మొలుస్తాయి అన్నమాట. గులాబీ చెట్టు ఉంది మధ్యలో. చాలా బుల్లది. ఇది వచ్చేసి ఏం చెట్టు, ఇది వచ్చేసి మనం మల్లెపూలలో కట్టుకుంటాం చూడండి. కనకాంబరాల్లో మల్లెపూల్లో అలా కట్టుకునేది మర్మం అన్నమాట. ఇది వచ్చేసి విరజాజి చెట్టు అనమాట. ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు. చూడండి, ఇది కూడా మందారం చెట్టు. ఒంటి రెక్క పువ్వు అంటారు చూడండి, అదనమాట. ఇది వచ్చేసి మనకి హెయిర్కి పెట్టుకుంటారు చూడండి. ఆయిల్కి అయితే చాలా యూజ్ అయ్యిద్ది, చాలా బాగుండిద్ది. అసలు హెల్త్కి కూడా చాలా మంచిది హెయిర్ ఆయిల్. ఇది మనం తలస్నానం చేసేటప్పుడు దీన్ని మనం గ్రైండర్లో కానీ రుబ్బుకొని కానీ హెయిర్కి పెట్టుకొని తలస్నానం చేస్తే స్మూత్గా ఉండిద్ది. హెయిర్ అయితే చాలా బాగుండిద్ది. ఈ చెట్టు అయితే మన ఇంటికి వచ్చేసి ఒకటన్నా ఉండాలి, చాలా యూజ్ అయ్యిద్ది. ఇంకొక చెట్టు వచ్చేసి ఇక్కడ కాకర చెట్టు ఉంది, కింద విత్తనాలు పడి అనమాట. ఇది మొలిచింది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు పిందెలు. ఫ్లవర్స్ అయితే ఇప్పుడే వస్తున్నాయి. ఇంకొక చెట్టు వచ్చేసి ఇది చుక్కుమల్లి అనమాట. దీంట్లో బెండ చెట్టు వేసింది అనమాట. బెండ చెట్టు, ఇది బెండ చెట్టు, పత్తి. ఇది వచ్చేసి పత్తి చెట్టు అనమాట. ఇది బకెట్లో వేసింది. ఇదేమో ఆయిల్ డబ్బా అనమాట. ఇదేమో కూరగాయలది కూరగాయల డబ్బా. ఇది వచ్చేసి మల్లె చెట్టు అనమాట. ఇది వచ్చేసి గోంగూర చెట్టు. ఒకసారి గమనించారా? ఇది గోంగూర. కాల్సినప్పుడు ఇది ఆకులు తెంపుకొని ఇది వచ్చేసి గోంగూర. ఇది ఆకులు కావాల్సినప్పటికల్లా మనం కోసేసుకోవచ్చు అనమాట. శుభ్రంగా పప్పులో వేసుకోవచ్చు. ఇది వచ్చేసి టబ్బు అనమాట. ఇది మా అక్క డబ్బులో వేసింది. గోంగూర కూడా వేసింది. గోంగూర తెచ్చుకుంటాం కదా, అలా గోగులు వేసినప్పుడు అలా మొలుస్తుంది. ఇది కూడా చుక్క కూర. ఇది దీంట్లో మళ్ళీ గులాబీ చెట్టు అనమాట. ఇది ఇంకో గులాబీ చెట్టు. ఇదంతా అడవిలాగా మొక్కలు అయితే బాగా ఉన్నాయి అన్నమాట, దిట్టంగా. కానీ చెట్లు ఉండడం చాలా మంచిదే, కానీ దోమలు అయితే వస్తాయి అన్నమాట. చూడండి, చెట్లు అయితే చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి రెడ్ కలర్, పింక్ కలర్ ఫ్లవర్స్. ఇది ఒక కుండీలో వేసింది అనమాట. ఇది వచ్చేసి గుర్తుగున్నాయి చూడండి మీరే. ఇది వచ్చేసి వేరే చెట్టు అనమాట. ఇది ఇట్లా గేట్ కట్టి ఇటు వేసింది అనమాట. ఇంకొకటి వచ్చేసి ఇది పెద్ద చెట్టు ఇంటి ముందల అనమాట. చాలా బాగుంది, గానికి చెట్టు. దీనికి మా అమ్మాయి ఏం చేసిందంటే ఇది టైర్ కట్టి ఉయ్యాలు అయితే ఊగిద్ది అనమాట. మీరు చిన్నప్పుడు ఇలా చేస్తుంటే ఎవరైనా కామెంట్ చేయండి. చిన్నప్పుడు మీరు కూడా ఇలా టైర్ కట్టుకొని ఉయ్యాల్లో ఊగితే కామెంట్ చేయండి ఎవరైనా ఉంటే. సబ్స్క్రైబ్. ఇంకొక చెట్టు వచ్చేసి ఇదేం చెట్టు చేసి చెప్పు. ఎల్లో కలర్ ఫ్లవర్సా, వైట్ కలర్ ఫ్లవర్సా? ఇది కనకాంబరం చెట్టు. ఇది గోరింటాకు చెట్టు అనమాట. ఈ చెట్టు లేదు మనకు ఉపయోగపడడానికి అన్నట్టుంది. ఇంకొకటి కరివేపాకు చెట్టు. ఇదిగోండి కరివేపాకు చెట్టు, పెద్దదనమాట కరివేపాకు చెట్టు అయితే. ఇంకొకటి ఇటువైపు సన్నజాతి చెట్టు అయితే, మల్లె చెట్టు అయితే వేసింది, అల్లుకుంది. గుత్తం పూ చెట్టు అంట. ఇది ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి, ఏం చెట్టు ఏం ఫ్లవర్స్. ఇలా అయితే ఇంటి ముందు అయితే చాలా చల్లగా, వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది.
ఇది వచ్చేసి కనకాంబరం చెట్టు. ఈ చెట్టులోనే దీంట్లోనే ఇలా వేస్తే మొలిచింది. చాలా బాగుంది. ఇది మల్లె చెట్టు. ఇంటి మీద అయితే ఇలా అయితే అల్లుకుంది. ఇది కూడా ఫ్లవర్స్ అన్నమాట. చాలా బాగుంది ఇది చెట్టు. మనీ ప్లాంట్ అంటారు చూడండి, ఆ టైప్ లో ఉండిద్ది. ఇంకొకటి వచ్చేసి జాడీలో నాటింది అనమాట ఈ చెట్టు. ఇది వచ్చేసి కలబంద చెట్టు. ఇది వచ్చేసి తులసి మొక్క అన్నమాట. దీంట్లో వినాయకుడి బొమ్మ పెట్టింది ఒక వన్ సైడ్. తులసి మొక్క అయితే ఇలా వచ్చింది. చాలా బాగుంది. ఇది ఏమో సన్నజాతి చెట్టు అన్నమాట. ఇంటి మీద కల్లుకుంటుంది అనమాట ఇప్పుడిప్పుడే. మన వీడియో నచ్చితే ఎవరికైనా కామెంట్ పెట్టండి, ఎలా ఉన్నాయి ఆ మొక్కలు, షేర్ చేయండి. మేమైతే ఈరోజు ఇవైతే కోసామన్నమాట, దోసకాయలు నిమ్మకాయలు అయితే. మీ అందరికీ వీడియో నచ్చింది అయితే అనుకుంటున్నాను. ఒక చిన్న లైక్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.